Good morning to one and all. This is Prasanna. Today I would like to discuss about Vogel's approximation method. దీన్నే మనం VAM method or penalty method అని కూడా అనదర్ నేమ్లో పిలవచ్చు. చూడండి మనకిచ్చిన డేటా Vogel's approximation method దాంట్లో ప్రాబ్లం నెంబర్ 1. Find out an initial basic feasible solution by using Vogel's approximation method అని చెప్పి మనకి ఒక డేటా అనేది ఇచ్చాడు. మనం ప్రీవియస్ క్లాసెస్లో 2 మెథడ్స్ చేసాం. ఆ 2 మెథడ్స్లో ఏం చేసాము, స్టార్టింగ్ మనం సమ్మేషన్ ఏఐ అనేది సమ్మేషన్ బీజే అనేది ఖచ్చితంగా ఈక్వల్ వచ్చింది అంటారు. సేమ్ అలాగే ఈ మెథడ్లో కూడా మనం ఆ కండిషన్ అనేది సాటిస్ఫై చేసుకోవాలి. మనకిచ్చిన టేబుల్లో సమ్మేషన్ ఏఐ వాల్యూస్ అంటే అవైలబిలిటీ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనకి 43 వచ్చింది. అలాగే సమ్మేషన్ బీజే అంటే రిక్వైర్మెంట్ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 43. సో మనకి ఇక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది కదా. సమ్మేషన్ ఏఐ ఈక్వల్ టు సమ్మేషన్ బీజే ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 43 వచ్చింది. సో ఇది బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ అలాగేనమ్మా ఇక్కడ సమ్మేషన్ ఏఐ ఈక్వల్ టు సమ్మేషన్ బీజే అది సాటిస్ఫై చేసింది అంటే అది బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది అని అర్థం మనకి. ఒకవేళ నాట్ ఈక్వల్ టు వస్తే అది అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంది అనేది మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. మ్యాక్సిమం మనకి బ్యాలెన్స్డ్ కండిషన్లోనే ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ప్రాసెస్ చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇక్కడ వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ అనేది ప్రూవ్ చేస్తున్నాం. దీంట్లో మనకి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పెనాల్టీస్ని ఫైండ్ చేయాలి. పెనాల్టీస్ ఎలా చేస్తాము అంటే చూడండి, ఇక్కడ రో పెనాల్టీ కాలం పెనాల్టీ అని చెప్పి 2 ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. అవునా. ఈ పెనాల్టీస్ ఎలా ఫైండ్ చేయాలి, మనం తీసుకున్న ప్రతి రో ఆర్ కాలంలో ఉన్న లీస్ట్ వాల్యూ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ అంటే మినిమం వాల్యూ కానీ దాని తర్వాత ఉన్న మినిమం వాల్యూస్ ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ని మనం ఇక్కడ పెనాల్టీ కింద నోట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ F1 అనే రోలో మినిమం వాల్యూ ఎంత మనకి 13, నెక్స్ట్ మినిమం వాల్యూ 16. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 3. సో ఈ 3ని మనం ఇక్కడ పెనాల్టీ దగ్గర నోట్ చేసుకుంటాం. అలాగే F2 రో దగ్గర మినిమం వాల్యూ ఎంత మనకి 14, నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత 17. 17కి 14కి డిఫరెన్స్ ఎంత 3 కదా. సో 3ని ఇక్కడ మనం నోట్ చేస్తాం. అలాగే F3 రో దగ్గర మినిమం వాల్యూ ఫస్ట్ మినిమం వాల్యూ ఎంత మనకి 18, సెకండ్ మినిమం వాల్యూ ఎంత 27. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 9. సో 9ని మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. అలాగే కాలం పెనాల్టీస్ అనేవి నోట్ చేసుకోవాలి. కాలం పెనాల్టీస్ ఎలా నోట్ చేసుకుంటాము అంటే ఇక్కడ W1 అనే కాలం దగ్గర ఉన్న లీస్ట్ వాల్యూ ఎంత ఉంది మనకి 17 ఉంది. నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఎంత ఉంది 21 ఉంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 4 కదా. సో ఈ 4ని ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం. అలాగే W2 కాలం దగ్గర ఉన్న మినిమం వాల్యూ ఎంత మనకి 16, నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత 18. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి 2. సో ఈ 2ని మనం ఇక్కడ నోట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ W3 అనే కాలం దగ్గర మినిమం వాల్యూ ఎంత 14, నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత 18. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 కదా. ఆ 4ని మనం ఇక్కడ నోట్ చేసుకుంటున్నాం. ఇలా అలాగే W4 అనే కాలం దగ్గర మినిమం వాల్యూ ఎంత 13, నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత 23. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత మనకి 10. సో ఈ 10 మనం ఇలా నోట్ చేసుకుంటాం. సో పెనాల్టీస్ అనేది ఎలా నోట్ చేసుకున్నామో అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న పెనాల్టీస్ అన్నిటిలో అంటే కాలం పెనాల్టీ ఆర్ రో పెనాల్టీస్ అన్నిటిలో మనకు వచ్చిన హైయెస్ట్ పెనాల్టీ ఏముందో చూస్ చేసుకోవాలి. హైయెస్ట్ పెనాల్టీ ఏముంది, ఇక్కడ 10 ఉంది. సో 10కి కరస్పాండెంట్గా ఉన్న సెల్స్ దగ్గర అంటే ఇక్కడ 10కి కరస్పాండెంట్గా ఉన్న దగ్గర లీస్ట్ వాల్యూని మనం ఫైండ్ చేసుకోవాలి. లీస్ట్ వాల్యూ అంటే 10కి కరస్పాండెంట్గా ఉన్న లీస్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఎంత 13 కదా. 13 దగ్గర ఎలకేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటాము. ఇదిగోండి ఎలకేషన్. ఆ ఎలకేషన్ అనేది ఎలా చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ సమ్స్కి చేసినట్టే 13కి కరస్పాండెంట్గా ఉన్న
చూడండి 13కి కరస్పాండెంట్గా ఉన్న అవైలబిలిటీ వాల్యూ అండ్ 13కి కరస్పాండెంట్గా ఉన్న రిక్వైర్మెంట్ వాల్యూస్ని ఈ రెండిట్లో మినిమంగా ఏది ఉంది మనకి 11,15లో 11 మినిమంగా ఉంది. సో ఈ 11ని మనం ఇక్కడ అలొకేట్ చేసుకుంటున్నాము. ఈ అలొకేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ అలొకేషన్ చేసిన నెంబర్ని మనం కరస్పాండింగ్ 13 ఉన్న సెల్ దగ్గర ఉన్న కరస్పాండింగ్ అవైలబిలిటీ వాల్యూ అంటే ఏఐ వాల్యూ దగ్గర 11 - 11 = 0 అండ్ 15 - 11 = 4. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు చేసిన ప్రాసెస్ అంతటినీ కూడా ఇక్కడ థియరీ పార్ట్లో నోట్ చేసుకున్నాం. చూడండి ఒకసారి. we find out the differences between the smallest and next to smallest cost in each row and each column in the transportation table. The largest penalty in the transportation table lies in the 4th column. Therefore we made in the allocation 1,4. మనకి allocation 1,4 దగ్గరే కదమ్మా వచ్చింది. సో నోట్ చేసుకున్నాము. The magnitude being x14 = minimum of 11,15 = 11. So we satisfies F1 row. సో క్రాస్ అవుట్ F1 రో. ఓకేనమ్మా. ఇక్కడ మనం F1 రోని క్రాస్ చేసేసాం. నెక్స్ట్ చూడండి. ఇది క్రాస్ చేసాం కాబట్టి మనకి ఇది ఇక ఉండదు. మిగిలిన రిమైనింగ్ ఉన్న రోస్ కాలమ్స్ ఆ టేబుల్లో నోట్ చేసుకోవాలి. ఇదే కదమ్మా. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రో పెనాల్టీ కాలమ్ పెనాల్టీ అనేది మళ్ళీ అగైన్ తీసుకుంటాము. రో పెనాల్టీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా F2 రోలో ఉన్న మినిమం వాల్యూ నెక్స్ట్ మినిమం వాల్యూ ఏముంది ఇక్కడ 14, 17. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఎంత 3 కదా. సో 3 నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ అలాగే F3 రో దగ్గర ఉన్న మినిమం వాల్యూ అండ్ నెక్స్ట్ మినిమం వాల్యూ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అంటే మినిమం వాల్యూ 18 ఉంది, నెక్స్ట్ మినిమం వాల్యూ 27 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 9. సో 9ని మనం ఇక్కడ కరస్పాండెంట్గా రో పెనాల్టీ దగ్గర నోట్ చేసుకుంటాము. అలాగే కాలం వైజ్గా కూడా W1 అనే కాలం దగ్గర ఉన్న లీస్ట్ వాల్యూ నెక్స్ట్ లీస్ట్ వాల్యూ ఇక్కడ ఉన్నాయి మనకి 2. F2 అనే F3 దగ్గరే కదా వాల్యూస్ అంటే 2 కాలమ్సే కదా ఉన్నాయి మనకి 17, 32. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 15. సో W2 దగ్గర కూడా 18, 27. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 9. మళ్ళీ W3 దగ్గర 14, 18. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4. నెక్స్ట్ అలాగే W4 దగ్గర 23, 41. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి 18. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకు వచ్చిన పెనాల్టీస్ ఐదర్ రో ఆర్ కాలం రెండు తీసుకోవాలి. రోను అండ్ కాలం కూడా తీసుకుని ఆ పెనాల్టీస్లో ఉన్న హైయెస్ట్ పెనాల్టీ ఏముందో చూస్ చేసుకోవాలి. హైయెస్ట్ పెనాల్టీ మనకి ఏముంది 18 ఉంది. ఈ 18కి కరస్పాండెంట్గా ఉన్న వాల్యూస్ లీస్ట్ వాల్యూ ఏముందో చూస్ చేసుకోవాలి. లీస్ట్ వాల్యూ ఏముంది 23 ఉంది లీస్ట్ వాల్యూ. సో 23 దగ్గర ఎలకేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఎలకేషన్ ఎలా చేస్తాము 23కి కరస్పాండెంట్గా ఉన్న ఏఐ వాల్యూ 23కి కరస్పాండెంట్గా ఉన్న బీజే వాల్యూలో మినిమం వాల్యూని మనం చూస్ చేసుకుంటాము. మినిమం వాల్యూ మనకి ఎంత ఉంది 13 ఉంది, 4 ఉంది. సో 4 అనేది మినిమంగా ఉంది కాబట్టి 4 అనేది ఇక్కడ మనం ఎలకేట్ చేసుకుంటాము. ఎలకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం 4 - 4 = 0, 13 - 4 = 9 అనేది నోట్ చేసుకుంటాము. సో 4 - 4 అనేది 0 అయిపోయింది కాబట్టి W4 అనే కాలం మనం క్రాస్ చేసేసుకుంటాము. ఇదే మనం థియరీ పార్ట్లో ఇక్కడ రాసుకుంటాం. చూడండి. ఇన్ ద రిజల్టెంట్ ట్రాన్స్పోర్టేషన్ టేబుల్ we find out the differences between the smallest and next to smallest cost in each row and each column in the transportation table. The largest penalty in the transportation table lies in 4th column. 4th column దగ్గరగా వచ్చింది. సో నెక్స్ట్ చూడండి. therefore we made in the allocation ఎక్కడ వచ్చింది మనకి 2,4 అనే సెల్ దగ్గర మనకి అలొకేషన్ అనేది వచ్చింది. ఇదిగోండి 2,4 అనే దగ్గర మనకి అలొకేషన్ అనేది వచ్చింది. సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత మనకి x24 = minimum of 13,4 = 4. సో we satisfies W4
W4 కాలం. సో క్రాస్ అవుట్ అనేది W4 కాలంని క్రాస్ చేసేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ చూడండి. సో క్రాస్ చేసేసిన తర్వాత మిగిలిన రిమైనింగ్ టేబుల్ మనం నోట్ చేసుకుంటాం. రిమైనింగ్ టేబుల్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ పెనాల్టీస్ అనేది ఫైండ్ చేయాలి. పెనాల్టీస్ చూడండి ఒకసారి రో వైజ్గా. F2 అనే రో దగ్గర మినిమం వాల్యూ ఎంత? 14. నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత? 17. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 3 కదా. సో 3ని ఇక్కడ రో పెనాల్టీ దగ్గర నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ F3 అనే రో దగ్గర మినిమం వాల్యూ ఎంత మనకి? 18. నెక్స్ట్ మినిమం వాల్యూ ఎంత? 27. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 9 కదా. సో 9 మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. అలాగే కాలం పెనాల్టీస్ కూడా చేయాలి. కాలమ్స్ పెనాల్టీ 17, 32. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 15. సో నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ 18, 27 డిఫరెన్సెస్ ఎంత? 9. నెక్స్ట్ 14కి 18కి డిఫరెన్స్ ఎంత? 4 కదా. 4ని నోట్ చేసుకున్నా. వీటిల్లో మళ్ళీ హైయెస్ట్ పెనాల్టీ ఏదో చూస్ చేసుకోవాలి. హైయెస్ట్ పెనాల్టీ 15 కదమ్మా. ఈ 15 దగ్గర లీస్ట్ వాల్యూస్ ఏమున్నాయో చూస్ చేసుకోవాలి. ఈ 15 దగ్గర లీస్ట్ వాల్యూ ఏముంది? 17 ఉంది. 17 దగ్గర ఎలకేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ ఎలకేషన్ అనేది ఎలా చేయాలి? మళ్ళీ 17 ఉన్న సెల్ దగ్గర కరస్పాండెంట్గా ఉన్న ఏఐ వాల్యూ, బీజే వాల్యూని చూసుకోవాలి. ఎంత ఉంది? ఏఐ వాల్యూ 9 ఉంది, బీజే వాల్యూ 6 ఉంది. సో మినిమం వాల్యూ 6 కాబట్టి 6ని మనం అక్కడ ఎలకేట్ చేసుకుంటాం 17 దగ్గర. సో నెక్స్ట్ ఏం చేయాలి? 6 - 6 = 0 అండ్ 9 - 6 = 3. సో W1 అనే కాలం మనకి క్రాస్ అయిపోద్ది. ఇప్పుడు వరకు చేసిన ప్రాసెస్ అంతా ఇక్కడ మనం రిటర్న్ పార్ట్ అంటే థియరీ పార్ట్లో మనం రాసుకుంటాం. చూడండి. ఇన్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ we find out the differences between the smallest and next to smallest cost in each row and each column in the transportation table. The largest penalty in the transportation table lies in the first column. First column దగ్గరే కదా మనకి క్యాన్సిల్ అయిపోయింది. సో therefore we made in the allocation in the cell. ఎక్కడ మనకి allocation అనేది వచ్చింది? 2, 1 అనే సెల్ దగ్గర వచ్చింది కాబట్టి అది మెన్షన్ చేశాము. The magnitude being x21 = minimum of 9, 6 = 6. So we satisfies the W1 and cross out it అంటున్నారు. అంటే W1 కాలమ్ని క్రాస్ అవుట్ చేసేసుకోవాలి. అది సాటిస్ఫై చేసింది అని చెప్తున్నారు. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాము. అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ టేబుల్లో రిమైనింగ్ ఉన్న డేటాని మనం నోట్ చేసుకుంటున్నాం. మనకి రిమైనింగ్ ఉన్న డేటా ఇదమ్మా. సో నెక్స్ట్ దీంట్లో కూడా మళ్ళీ పెనాల్టీస్ అనేది చూస్ చేసుకోవాలి. పెనాల్టీస్ చూడండి. F2 దగ్గర పెనాల్టీస్. F2 అనే రో దగ్గర డిఫరెన్సెస్ చూడండి. ఫస్ట్ మినిమం వాల్యూ ఎంత? 14. నెక్స్ట్ వాల్యూ 18. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. నెక్స్ట్ F3 రో దగ్గర 27కి 18కి మధ్య డిఫరెన్సెస్ ఎంత? 9 కదా. సో 9ని అక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ అలాగే కాలం పెనాల్టీస్ నోట్ చేస్తున్నాను. కాలం పెనాల్టీస్ వచ్చేసరికి W2 దగ్గర ఎంత ఉంది మనకి? 18, 27. రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఎంత? 9 కదా. సో 9ని నోట్ చేశాను. అలాగే W3 దగ్గర 14కి 18కి డిఫరెన్సెస్ ఎంతమ్మా? 4. సో ఇక్కడ వరకు పెనాల్టీస్ మనం నోట్ చేసుకున్నాం కదా. పెనాల్టీస్ అయిన తర్వాత లార్జెస్ట్ పెనాల్టీ ఏదనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు మనం. ఏదైనా పర్వాలేదు. సో నేను ఇక్కడ ఈ 9 అనేది నేను చూస్ చేసుకున్నాను. ఈ 9 దగ్గర కరస్పాండెంట్గా ఉన్న లీస్ట్ వాల్యూ అంటే మినిమం వాల్యూని నేను చూస్ చేసుకోవాలి. మినిమం ఎంత ఉంది? ఇక్కడ 18 ఉంది. 18 దగ్గర ఎలకేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ ఎలకేషన్ మళ్ళీ మనం ఎలా చేస్తాము? 18 ఉన్న సెల్ దగ్గర కరస్పాండెంట్గా ఉన్న ఏఐ వాల్యూ ఎంత? 19 అండ్ కరస్పాండెంట్గా ఉన్న బీజే వాల్యూ 12. సో మినిమం వాల్యూ 12 కాబట్టి 12ని ఎలకేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి అంటే 12 - 12 = 0. అలాగే 19 - 12 = 7. ఓకేనమ్మా. సో 12 - 12 అనేది 0 అయిపోయింది కాబట్టి W3 కాలం అనేది సాటిస్ఫై చేసాం కాబట్టి అది క్రాస్ చేసేసుకుంటాము. మనకి ఎలకేషన్ అనేది ఎక్కడ వచ్చింది? 3 అంటే ఎలకేషన్ జరిగిన సెల్ ఏంటిది? 3 అనే సెల్ దగ్గర వచ్చింది. అంటే X3 అమ్మ.
ఇక్కడ చూడండి థియరీ పార్ట్లో రాశారు. ఇన్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వీ ఫైండ్ అవుట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ నెక్స్ట్ టు స్మాలెస్ట్ కాస్ట్ ఇన్ ఈచ్ రో అండ్ ఈచ్ కాలమ్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ టేబుల్ అంటున్నాడు. ఓకేనమ్మా, ఏం అర్థమైంది కదా? మిగిలింది అంటే ఇప్పుడు వరకు జరిగిన తర్వాత రిమైనింగ్ డేటాని మనం నోట్ చేసుకుంటున్నాము. రిమైనింగ్ డేటా అంటే మనకు మిగిలింది ఒకటే కదమ్మా. సో ఈ డేటాని నోట్ చేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు పెనాల్టీస్ కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటే రో ఒకటే కాలం ఉంది కాబట్టి. అంటే చూడండి ఒకటే కాలం ఉంది, 2 రోస్ ఉన్నాయి, కానీ దీనికి మనం పెనాల్టీస్ కట్టలేం కాబట్టి చూడండి రో పెనాల్టీస్ అనేది మనకి ఎలిజిబుల్ కావు, ఎందుకంటే ఒకటే ఉంది కాబట్టి, ఒక్క రోనే ఉంది కాబట్టి దానికి పెనాల్టీస్ అనేది నెసెసిటీ లేదు. నెక్స్ట్ కాలం పెనాల్టీస్ అనేవి 2 ఉన్నాయి కాబట్టి రెండింటికి పెనాల్టీస్ ఫైన్ చేయొచ్చు. సో అందుకని పెనాల్టీస్ ఫైన్ చేస్తున్నాను. 18,27కి డిఫరెన్సెస్ ఎంత? 9 కదా, 9కి. సో ఇక్కడ మనకు మిగిలింది పెనాల్టీ, లార్జెస్ట్ పెనాల్టీ ఇంకా చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకటే మిగిలింది కాబట్టి దానికి కరస్పాండెంట్గా ఉన్న మినిమం వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ మినిమం వాల్యూ దగ్గర ఎలకేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఎలకేషన్ ఎలా చేసుకుంటాము? మనం తీసుకున్న మినిమం వాల్యూ దగ్గర ఉన్న కరస్పాండెంట్ వాల్యూ ఏఐ వాల్యూ మినిమంగా ఉందా లేదా చూస్ చేసుకుంటున్నాను. 3 ఉంది ఏఐ వాల్యూ అండ్ బీజే వాల్యూ 10 ఉంది. ఈ రెండిట్లో మినిమం 3 కాబట్టి 3ని నేను అక్కడ ఎలకేట్ చేసుకుంటున్నాను. సో 3 - 3 = 0 అండ్ నెక్స్ట్ 10 - 3 = 7. ఎలకేషన్ అనేది స్టార్ట్ అయింది కదా. సో ఇక్కడ 3 - 3 = 0 అయిపోయింది కాబట్టి F2 రో అనేది క్యాన్సిల్ అయిపోయింది. మనకి మిగిలింది ఏంటి? F3 ఒక్కటే. ఏం అర్థమైందా? సో ఇక్కడ మనం చేసిన ప్రాసెస్ అంతా ఇక్కడ రిటర్న్ పార్ట్లో రాశాను చూడండి. ఇన్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వీ ఫైండ్ అవుట్ ద differences between the smallest and next smallest cost in each row and each column of the transportation table. The largest penalty in the transportation table lies in F2. ఓకేనమ్మా, we made in the allocation. ఎక్కడ వచ్చింది మనకి allocation అనేది? 2,2 అనే దగ్గర అనే సెల్ దగ్గర మనకి ఎలకేషన్ అనేది వచ్చింది. సో ద మ్యాగ్నిట్యూడ్ బీయింగ్ x22 = minimum of 3,10 = 3. సో వీ క్రాస్ అవుట్ F2. అర్థమవుతుంది కదమ్మా? ఇప్పుడు ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ మిగిలిన డేటాని నోట్ చేసుకుంటున్నాం. మనకు మిగిలింది ఒకటే రో ఒకటే కాలం కాబట్టి 7 ఉంది కాబట్టి సో ఎలకేషన్ అనేది ఆ 7తోనే చేస్తాము. ఇక్కడ 7 - 7 0 అయిపోద్ది. నెక్స్ట్ 7 - 7 అనేది 0 అయిపోద్ది. ఎలకేషన్ అనేది మనకి ఎక్కడ వచ్చింది? 3,2 అనే దగ్గర ఎలకేషన్ అనేది వచ్చింది. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి minimum of x32 = minimum of 7,7 = 7. So we satisfies the row and column. ఓకేనమ్మా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు వరకు ఎలకేషన్స్ అనేది చేసాం కదా, మొత్తం ఎలకేషన్స్ అన్ని ఒక టేబుల్లో నోట్ చేసుకుంటున్నాము. ఇదిగోండి చూడండి, ఒక టేబుల్లో డ్రా చేసుకుంటున్నాము. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసినట్టే ఒక టేబుల్లో ఎలకేషన్స్ అన్ని రాసుకుంటున్నాము. ఎలకేషన్స్ రాసుకున్న తర్వాత దీనికి ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అనేది రాయాలి. ఇనీషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ అంటే ఎలా రాస్తాము? x14 = 11, x21 = 6, x22 = 3, x24 = 4 and x32 = 7, x33 = 12 అని చెప్పేసి ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ రాసాము. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఫైండ్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మనం ఎలా ఫైండ్ చేసుకుంటున్నామంటే ఎలకేషన్ జరిగిన సెల్ యొక్క వాల్యూ అండ్ ఎలకేట్ అయిన వాల్యూని 2 మల్టిప్లై చేసి నెక్స్ట్ ఎలకేషన్ అయిన వాల్యూ అండ్ నెక్స్ట్ ఎలకేషన్ అయిన సెల్ దగ్గర వాల్యూతో యాడ్ చేయాలి. అంటే 11 × 13 ప్లస్ 6 × 17 ప్లస్ 3 × 18 ప్లస్ 4 × 23 ప్లస్ 7 × 27 ప్లస్ 12 × 18 ఇవన్నీ మల్టిప్లై చేసి ప్లస్ చేసుకుంటే మనకి ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆన్సర్ అనేది ఎంత వచ్చింది మనకి? 796 రూపీస్. ఇక్కడ యూనిట్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చెయ్యాలి. ఓకేనమ్మా, ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతటిని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం అల్గారిథం కింద రాసుకున్నాము. ఇదిగోండి అమ్మ అల్గారిథం. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే అర్థమవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా అల్గారిథం ఇది. ఓకేనా? థ్యాంక్ యూ.